దొరికెనా మజాగా ఛాన్స్ జరుపుకో రొమాన్స్ రెక్క సకమిక నీ ముద్దు తీరేదాకా బాడీ మిస్ అవ్వడంట్రా, నాకేం అర్థం కావట్లేదు. అద్దెలు ఇచ్చేమైనా హెల్ప్ ఇందే? అరే అరే వాళ్ళ తిరగబోతున్నావా? వాళ్ళ బాడీని వాళ్ళు ఏం చేసుకుంటారా? మరీ నువ్వు ఏం అర్థం కావట్లేదు. రే వాడు కలిసి మైకేల్ గాంధీ అంటే మీరేనా? నా పేరు మైకేల్. నా పేరు గాంధీ. ఈ నెలల్లో మర్డర్ చేయాలన్నా చేసిన బాడీని మాయం చేయాలంట. మా తర్వాత ఎవరు? మర్డర్ చేసిన బాడీని కాశీకి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ కాల్ చేస్తాం. చేసే పని బుటల్గా ఉన్న మారల్ ఫార్వర్డ్. హలో, ఓకే లొకేషన్ పెట్టండి. ఈ బాడీ క్లియర్ చేయాలి. నో క్వశ్చన్స్, నో డీటెయిల్స్. 10 lakhs డీల్. అడ్వాన్స్ ఇవ్వను, పని కంప్లీట్ అయితే మొత్తం పే చేస్తాను. హలో, డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది. పెట్టే ఆప్షన్ ఉందా? వాట్? పని అక్కడ నువ్వు డబ్బులు లేకపోతే? డబ్బులు తీసుకొని మీరు పని చేయకపోతే పని అయిందా? అంటే ఆల్మోస్ట్ బట్ మిస్సింగ్. పని అయిందా లేదా? బాడీ మిస్ అయింది. మీకు 24 hours టైం ఇస్తాను. బాడీ దొరకాలి, పని అయిపోవాలి. మీకు ఒక డిటెక్టివ్ కాంటాక్ట్ పంపించా. హైర్ హిమ్. హీ విల్ హెల్ప్ యూ అవుట్. బాడీ మిస్ అయిన లొకేషన్ లో మీరు తప్ప మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మ్యాక్సిమం మేము తప్ప ఆ లొకేషన్ నాకు పెద్దగా ఎవరు ఉండరు. సరే ఒకసారి లొకేషన్కి వెళ్ళి క్రాస్ చెక్ చేద్దాము. ఏమైనా క్లూస్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సరే అయితే మీ కాల్లో మాస్టర్కి కాల్ అవ్వాలి. ఆ కారు ఉందని నీకెవరు చెప్పారు? మరి మీరు ఎలా? అక్కడేం లేదు కదా సార్. లేకపోయినా అలాగే చూడాలి.
మీరు ఇక్కడికి ఎట్లా నుండి వచ్చారు? మీరు తీసుకొచ్చిన డెడ్ బాడీని కాదు, బ్రతుకున్న మనిషిని. ఇది మరీ బాగుంది. ఇంకా చెప్పు. బాడీ లేస్తుంటే ఊళ్ళకి వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఈ బ్లేడ్తో కట్లు తెంచుకొని పారిపోయింది. ఎక్కడ చూసారు వాళ్ళని? ఇది పెట్రోల్ బంక్ రిసిప్ట్, వాళ్ళదేనేమో. ఇందులో టైం కూడా ఉంది. ఒకసారి ఆ బంక్ వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. ఖచ్చితంగా పెట్రోల్ బంక్లో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాస్లో ఆ టైంకి వాడి బండి నెంబర్ అయినా వాళ్ళు ఎవరో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. బండి నెంబర్ దొరికింది. నేను వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని వస్తాను. ఎవడో మమ్మల్ని రెగ్యులర్ ట్రై చేస్తున్నారు. నాకు తేడా కొడుతుంది. ఇటు కూడా ఓడిపించాడు కదా, నమ్మచ్చంటావా? లొకేషన్ దొరికింది, వెళ్దామా? అరే ఇక్కడ కదా మనం మొన్న వాళ్ళు కలిసింది. కన్ఫామ్ రా, ఇది పెద్ద పెంటేలా ఉంది. వెళ్ళిపోదాం రారా. డిటెక్టివ్, జూన్ 11th, ఎగ్జాక్ట్గా 10 days బ్యాక్ మీరు ఒక 22 ఏళ్ళ అమ్మాయిని మర్డర్ చేశారు. Now it's time to pay off. హాయ్ రా. హాయ్, థ్యాంక్స్ రా. నువ్వు లేకపోయింటే ఆ మైకిల్ గాంధీ కాంటాక్ట్ దొరికేది కదా. దాన్నే ఉందిరా. అవును, మర్డర్ చేసిన వాళ్ళని తెలిసినప్పుడు కంప్లైంట్ చేసి కేసు క్లోజ్ చేసి కదా, ఇదంతా ఎందుకు ప్లాన్ చేసావు? అసలు నేను డిటెక్టివ్నే కాదు. వాట్? అవును, అసలు నేను డిటెక్టివ్నే కాదు, హిట్ మ్యాన్నే కాదు. వాళ్ళు చంపింది నా చెల్లినే. ఈ ప్లాన్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసింది నెల్లూరులో ఒక డిటెక్టివ్. ఎవరు? షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా. ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే ఒరిజినల్.